హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఎస్ ఆఫ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు 2025 ఎస్ఎస్సి జీడీ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ మీకు నెక్స్ట్ ఫిబ్రవరిలో కూడా మీకు ట్రైనింగ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు అది తెలంగాణ రాష్ట్రం నుండి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. సో ఈరోజు నిజంగా మీ ఇంట్లో పండగ వాతావరణం వచ్చినట్టే. ఎందుకంటే ఈరోజు సంక్రాంతి ప్లస్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి జాబ్ వచ్చింది. సో ఇంతకు మించిన బ్యూటిఫుల్ అండ్ హ్యాపీనెస్ ఉన్న ఫెస్టివల్ అనేది ఇంకోటి ఏది ఉండదు. సో ఒకసారి అందరూ వెళ్ళి రిజల్ట్ చెక్ చేసుకోండి. అండ్ తెలంగాణ వారికి ఎంత కట్ ఆఫ్ పెట్టారు, సిఐఎస్ఎఫ్కి ఎంత ఉంది, సిఆర్పిఎఫ్ అండ్ ఏపీ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ ఉందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకి తెలంగాణ చూసుకుంటే తెలంగాణ వాళ్ళు అస్సాం రైఫల్ కట్ ఆఫ్ చూసుకుంటే ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీకి ఏం లేదు. అండ్ అస్సాం రైఫల్స్ జనరల్ డిస్టిక్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 3 వేకెన్సీలు ఉండడం జరిగింది. 3 ఫుల్ అయినాయి. కట్ ఆఫ్ వచ్చేసి 50 మార్కులు. అండ్ అస్సాం రైఫల్స్ జనరల్ ఓబీసీ 7 వేకెన్సీస్ 7 ఫిల్ అయినాయి. 84 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఎస్సీ చూసుకుంటే అస్సాం రైఫల్స్ జనరల్ డిస్టిక్ 77, అస్సాం రైఫల్స్ నక్సల్ డిస్టిక్ ఎస్సీ 1 వేకెన్సీ ఉంది కానీ 0 అంటే ఏది ఫిల్ కాలేదు. అస్సాం రైఫల్స్ జనరల్ ఎస్టీ వచ్చేసి 1 వేకెన్సీ 1 ఫిల్ అయింది. 100 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. అండ్ అస్సాం రైఫల్స్ జనరల్ డిస్టిక్ అన్రిజర్వ్డ్ కేటగిరీ 9కి 9 పోస్టులు ఫిల్ అయినాయి. 87 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. అండ్ అస్సాం రైఫల్స్ అన్రిజర్వ్డ్ నక్సల్ డిస్టిక్ 3 పోస్టులకు గాను 1 పోస్ట్ ఫిల్ అయింది. దానికి 78 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. అండ్ బీఎస్ఎఫ్ జనరల్ ఎక్స్ సర్వీస్మెన్ 22 వేకెన్సీలకు గాను 1 వేకెన్సీ ఫిల్ అయింది. అది కూడా 35 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. అండ్ బీఎస్ఎఫ్ జనరల్ డిస్టిక్ ఈడబ్ల్యూఎస్ 22 పోస్టులకు గాను 9 పోస్టులు ఫిల్ అయినాయి. 43 మార్కులు కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. అండ్ బీఎస్ఎఫ్ జనరల్ ఓబీసీ చూసుకుంటే 59 పోస్టులకు 22 ఫిల్ అయ్యాయి. 71 మార్కులు కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. అండ్ నక్సల్ ఓబీసీ 18 పోస్టులకు గాను ఏమి ఫిల్ కాలేదు. చూసారా, తెలంగాణ నుంచి ఈసారి చాలామంది అంటే ఎవరైతే అభ్యర్థులు ఫిజికల్ క్లియర్ చేసిన అభ్యర్థులు మాత్రమే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో ఉద్యోగం సాధించడం జరిగింది, అది కూడా తెలంగాణ నుండి. అండ్ బీఎస్ఎఫ్ జనరల్ ఎస్సీ కేటగిరీలో చూసుకుంటే 35 పోస్టులకు గాను 11 ఫిల్ అవ్వడం జరిగింది. 64 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 64 పాయింట్ చేంజ్, సరే 65 అలా. అండ్ బీఎస్ఎఫ్ నక్సల్ ఎస్సీ కేటగిరీకి వచ్చేసి లెవెల్ పోస్టులకు గాను 2 వేకెన్సీస్ ఫిల్ అవ్వడం జరిగింది. 45 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. బీఎస్ఎఫ్ జనరల్ ఎస్టీ 16కి 16 ఫిల్ అయ్యి 84 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. అండ్ బీఎస్ఎఫ్ జనరల్ అన్రిజర్వ్డ్ 88 పోస్టులకు గాను 63 పోస్టులు ఫిల్ అయ్యి 72 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. బీఎస్ఎఫ్ నక్సల్ డిస్టిక్ అన్రిజర్వ్డ్ 26 వేకెన్సీకి గాను 2 ఫిల్ అవ్వడం జరిగింది. 58 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. సో అస్సాం రైఫల్స్ మరియు బీఎస్ఎఫ్ కట్ ఆఫ్ చేసాం. ఇప్పుడు సిఐఎస్ఎఫ్ చూద్దాం. సిఐఎస్ఎఫ్ జనరల్ ఎక్స్ సర్వీస్మెన్ వచ్చేసి 35 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 21 పోస్టులకు గాను 1 పోస్ట్ ఫిల్ అయింది. అండ్ సిఐఎస్ఎఫ్ నక్సల్ ఎక్స్ సర్వీస్మెన్ 5 పోస్టులకు గాను ఏది ఫిల్ కాలేదు. సిఐఎస్ఎఫ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ 21 పోస్టులకు గాను 18 పోస్టులు ఫిల్ అయ్యాయి. 45 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. సిఐఎస్ఎఫ్ ఎక్స్ సర్వీస్మెన్కి 45 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. సిఐఎస్ఎఫ్ ఓబీసీ 58 పోస్టులకు గాను 55 ఫిల్ అయ్యాయి. 88 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 88 ఎంత తక్కువ కట్ ఆఫ్, ఎంత తక్కువ కట్ ఆఫ్ ఓబీసీ. సిఐఎస్ఎఫ్ నక్సల్ ఓబీసీ 14 పోస్టులకు కానీ 9 ఫిల్ అయ్యి 50 కట్ ఆఫ్, 50 నక్సల్కి.
జనరల్ ఎస్సీ వచ్చేసి 34 పోస్టులకి 34 ఫిల్ అయ్యి 75 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఎస్సీ నక్సల్ వచ్చేసి 9 పోస్టులకు 5 పోస్టులు ఫిల్ అయ్యాయి 39 కట్ ఆఫ్. అసలు నక్సలు 40 మార్క్స్కి సిఐఎస్ఎఫ్ రావడం నక్సల్ డిస్టిక్ ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎవరైతే అభ్యర్థులు రీసెంట్గా లైక్ ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయినారో వాళ్ళు గోల్డెన్ ఛాన్స్. ఓకే. అండ్ జనరల్ ఎస్టీ వచ్చేసి 15 పోస్టులకు 15 ఫిల్ అయ్యి 103 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. సిఐఎస్ఎఫ్ నక్సల్ ఎస్టీ వచ్చేసి 4 పోస్టులకు 4 ఫిల్ అయ్యి 97 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. అన్రిజర్వ్డ్ వచ్చేసి 86కి 86 ఫిల్ అయ్యి 90 కట్ ఆఫ్. నక్సల్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 22 పోస్టులకు 10 ఫిల్ అయ్యాయి 49. సో సిఐఎస్ఎఫ్ కట్ ఆఫ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఓబీసీకి 88 అండ్ నక్సల్ వచ్చేసి ఓబీసీ నక్సల్ 50 మార్క్స్ సెలెక్ట్ అవడం అనేది ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ తెలుసా. 50 మార్కులకు నక్సల్ క్యాండిడేట్లకు 50 మార్కులకు సిఐఎస్ఎఫ్ వచ్చిందంటే అసలు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ సిఆర్పిఎఫ్ చూసుకుంటే సిఆర్పిఎఫ్ ఈడబ్ల్యూఎస్ 20 పోస్టులకు 3 పోస్టులు ఫిల్ అవ్వడం జరిగింది. 45 మార్క్స్ కట్ ఆఫ్. ఓబీసీ 54 జనరల్ సిఆర్పిఎఫ్ 42 ఫిల్ అయ్యే 70 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. నక్సల్ వచ్చి 13 పోస్టులకు గాను 3 ఫిల్ అయ్యే 40 కట్ ఆఫ్. సిఆర్పిఎఫ్ 40 మార్క్స్కి నక్సల్ క్యాండిడేట్కి సిఆర్పిఎఫ్ జాబ్ వచ్చింది. సిఆర్పిఎఫ్ జనరల్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ 32 పోస్టులకు కానీ 25 ఫిల్ అయ్యాయి 63 కట్ ఆఫ్. సిఆర్పిఎఫ్ జనరల్ ఎస్టీ వచ్చేసి 14 ఫిల్ అయ్యాయి 97 జనరల్ ఎస్టీ. సిఆర్పిఎఫ్ నక్సల్ ఎస్టీ 3 ఫిల్ అయ్యాయి 83 కట్ ఆఫ్. సిఆర్పిఎఫ్ అన్రిజర్వ్డ్ వచ్చేసి 80కి 76 ఫిల్ అయ్యాయి 71 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. తెలంగాణ సిఆర్పిఎఫ్ నక్సల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ 20 వేకెన్సీకి గాను 0 ఫిల్ అవ్వడం జరిగింది. ఐటీబీపీ జనరల్ డిస్ట్రిక్ట్ ఈడబ్ల్యూఎస్ నుండి 4 పోస్టులకు గాను 1 ఫిల్ అయింది 70 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. అండ్ ఐటీబీపీ జనరల్ వచ్చేసి ఓబీసీ కట్ ఆఫ్. ఓబీసీ 11 పోస్టులకు గాను 11 ఫిల్ అయ్యాయి 82 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఐటీబీపీ జనరల్ ఎస్సీ వచ్చేసి 7 పోస్టులకు గాను 7 ఫిల్ అయ్యాయి 66 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఐటీబీపీ జనరల్ ఎస్టీ 3 పోస్టులకు 3 ఫిల్ అయ్యాయి 95 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఐటీబీపీ నక్సల్ ఎస్టీ 1 పోస్టుకి 1 ఫిల్ అయిపోయింది 91 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఐటీబీపీ జనరల్ అన్రిజర్వ్డ్ 18 పోస్టులకి 84 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. అండ్ ఎస్ఎస్బి జనరల్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 1 పోస్టుకి 1 ఫిల్ అయింది 80 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఎస్ఎస్బి జనరల్ ఓబీసీ వచ్చేసి 100 కట్ ఆఫ్. నక్సల్ వచ్చేసి 85 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఎస్ఎస్బి జనరల్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకి 74, ఎస్టీ వాళ్ళకు నక్సల్ 92. ఎంత తక్కువ కట్ ఆఫ్ తెలుసా ఈసారి తెలంగాణ వాళ్ళకు. జనరల్ అన్రిజర్వ్డ్ వచ్చేసి 101, నక్సల్ వచ్చేసి 86. ఆల్మోస్ట్ ఈసారి తెలంగాణ వాళ్ళకు ఒక ఎస్టీ కేటగిరీ మినహాయించి మిగతా ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళకు 100 బిలో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఫిజికల్ క్లియర్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్లియర్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి సెలెక్ట్ అవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఎవరైతే అభ్యర్థులు తెలంగాణ నుండి రన్నింగ్ క్లియర్ చేసి మెడికల్ క్లియర్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిన ప్రతి ఒక్క అభ్యర్థికి ఉద్యోగం వస్తుంది అని నేను క్లియర్గా చెప్పాను. ఈసారి కట్ ఆఫ్ కూడా చాలా తక్కువ ఉంది. దీనికి కారణం ఏంటంటే గ్రౌండ్ ఫిజికల్లో చాలామంది ఫిల్టర్ అయిపోయారు. చాలామంది మన సిఐఎస్ఎఫ్ రామచంద్రపురంలో చాలామంది ఫిల్టర్ అయిపోయారు. సో ఇది ఆ ఫిల్టరేషన్ అనేది ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ అయింది. ఎవరైతే అభ్యర్థులు రన్నింగ్ క్లియర్ చేసినారో వాళ్ళకి ఇక్కడ ప్లస్ పాయింట్ అయింది. కట్ ఆఫ్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇది లక్ అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ నోటిఫికేషన్లో కట్ ఆఫ్లు చూసుకుంటే
మ్యాక్సిమం 90 to 110 మధ్యలో ఉంది ప్రతి ఒక్కటి. ఇప్పుడు సిఆర్పిఎఫ్ అయినా ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్ ఏదైనా కానీ 103, 105 ప్లస్ మార్క్స్ తోటే లాస్ట్ నోటిఫికేషన్లో కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. కానీ ఈసారి ఏంటంటే బిలో 90 ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, అసలు సిఐఎస్ఎఫ్ జనరల్ 88 పెట్టడం అనేది ఓబీసీ కేటగిరీకి చాలా అంటే చాలా తక్కువ కట్ ఆఫ్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసుకుంటే అస్సాం రైఫిల్ జనరల్ వచ్చేసి ఓబీసీ కేటగిరీ వాళ్ళకు 105 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. నక్సల్ జనరల్ అన్రిజర్వ్డ్ వచ్చేసి 107 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. బీఎస్ఎఫ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 79 కట్ ఆఫ్. బీఎస్ఎఫ్ జనరల్ ఓబీసీ వచ్చేసి 98 కట్ ఆఫ్. బీఎస్ఎఫ్ జనరల్ ఎస్టీ వచ్చేసి 80 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. బీఎస్ఎఫ్ జనరల్ అన్రిజర్వ్డ్ 97 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. సిఐఎస్ఎఫ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 85 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. సిఐఎస్ఎఫ్ జనరల్ ఓబీసీ, సిఐఎస్ఎఫ్ నక్సల్ ఓబీసీ అసలు ఏం ఫిల్ కాలేదు. సిఐఎస్ఎఫ్ జనరల్ ఎస్సీ వచ్చేసి 86 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. సిఐఎస్ఎఫ్ ఎస్సీ నక్సల్ వచ్చేసి 55 పెట్టడం జరిగింది. సిఐఎస్ఎఫ్ జనరల్ ఎస్టీ వచ్చేసి 80 కట్ ఆఫ్. అన్రిజర్వ్డ్ వచ్చేసి 111. సిఐఎస్ఎఫ్ అన్రిజర్వ్డ్ వచ్చేసి 63 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. సిఆర్పిఎఫ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 87 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. సిఐఎస్ఎఫ్ జనరల్ ఓబీసీ 107 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. సిఐఎస్ఎఫ్ ఎస్సీ వచ్చేసి 84 కట్ ఆఫ్. సిఆర్పిఎఫ్ అన్రిజర్వ్డ్ వచ్చేసి 108. ఐటీబీపీ జనరల్ ఓబీసీ వచ్చేసి 107. ఐటీబీపీ జనరల్ అన్రిజర్వ్డ్ వచ్చేసి 101. సో ఈసారి సింపుల్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే కొంచెం 100+ స్కోర్ అనేది ఉన్న ప్రతి అభ్యర్థికి షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. కంపేర్ టు తెలంగాణ చూసుకుంటే తెలంగాణ వాళ్ళకు 90 బిలో ఉన్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చింది. బట్ ఏపీలో చూసుకుంటే చాలా తక్కువ మందికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. కట్ ఆఫ్ హై ఉంది. కారణం ఈ రెండు స్టేట్లకు డిఫరెన్స్ ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఫిజికల్లో చాలా ఫిల్టర్ అయిపోయారు, ఏపీ వాళ్ళు కాలేదు. సో అందుకని ఏపీ వాళ్ళ కట్ ఆఫ్ ఎక్కువ ఉంది అండ్ తెలంగాణ వాళ్ళ కట్ ఆఫ్ తక్కువ ఉంది. సో ఇది గైస్ ఈ వీడియోలో. ఇంకా ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో సెలెక్టెడ్ అనేసి కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ కాలేదో వాళ్ళకి డబుల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంకొక ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్క అభ్యర్థి ట్రై చేయండి. ఈరోజు కాకపోయినా రేపైనా సక్సెస్ అవుతారు. సో ప్రయత్నించడం మన బాధ్యత కాబట్టి ప్రయత్నిస్తూనే ఉండాలి. సో ఇది గైస్ ఈ వీడియోలో. కట్ ఆఫ్ మాత్రం కొంచెం ఆల్మోస్ట్ 90+, 100, 110. ఈసారి ఈ నోటిఫికేషన్ అయితే కంపల్సరీ 100 నుండి 120 మిడిల్లో ఉన్న వాళ్ళకే సేఫ్ స్కోర్ అని చెప్పొచ్చు, ఎవరైతే అభ్యర్థులు 2026 నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నారు. సో ఇది గైస్ ఈ వీడియోలో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. Follow Target CISF 2026. And once again, heartfully congratulations candidate who selected in SSC GD Constable 2025 notification.